ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రేమైన దేవుని బిడ్డలందరికీ మరి ఒక్కసారి ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు దేవ. సమయాన ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా నాయన సమయంలో ప్రభువా, నాయన మరి వింటున్న ప్రతి ఆత్మని మీ చేతికి అప్పగించుకుంటూ మీ పరలోకంలో జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాం. నాయన మరి ఆది నుంచి అంతవరకు ప్రభువా, నాయన వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించచ్చు. అతి పరిశుద్ధమైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాక్యం ఈరోజు దేవుడు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం వచ్చేసి ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయము 5వ వచనం. మరి ఒక్కసారి నేను వాక్య భాగాన్ని నేను వినిపిస్తున్నాను. ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మరి ఒక్కసారి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రేమన దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ ఖండము 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ తెలవాలంటే, దేవుని ప్రేమ ఎలా ఉందో పొందుకోవాలంటే, దేవుని ప్రేమలో ఎంత అమూల్యమైన ప్రేమ తాగి ఉందో మనం పొందుకోవాలంటే, మనందరము దేవుని నమ్మిన బిడ్డలమైన మనందరము ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిన ఒక 3 వాక్యంలో పేర్కొన్నాడు. అందులో ఒకటి ఏంటిదంటే పూర్ణ హృదయం, రెండవది పూర్ణ ఆత్మ, మూడవది పూర్ణ శక్తి. ఈ 3 మనం దేవునికి ఇచ్చినట్లయితే, ఈ 3 దేవునికిచ్చి పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ దేవుణ్ణి ప్రేమించాలంటే సగం ఆత్మ ఇచ్చి మనం ప్రేమించలేము. దేవుని ప్రేమ అర్థం కావాలంటే మన హృదయము ఎక్కడో ఉంటే దేవుని ప్రేమ అర్థం కాదు. దేవుని శక్తి అర్థం కావాలంటే మన మనసు ఎక్కడో ఉంటే దేవుని శక్తి అర్థం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. జాగ్రత్తగా దేవుని ప్రేమను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. 1 పూర్ణ హృదయం, 2 పూర్ణ ఆత్మ, 3 పూర్ణ శక్తి. మరి ఒక్కసారి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. అలా ప్రేమిస్తేనే ఆయన హృదయం ఏంటో అర్థమవుతుంది. అలా ప్రేమిస్తేనే ఆయన శక్తి ఏంటో అర్థమవుతుంది. అలా ప్రేమిస్తేనే ఆయన ఆత్మలో ఉన్న ఆలోచనలు ఎలా ఉన్నాయో మనకు వ్యక్తమవుతుంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏ విధంగా ప్రేమించాలంటే, దేవుని ప్రేమలో ఉన్న అమూల్యమైనది మనం తెలుసుకోవాలంటే, దేవుని పట్ల మనము నడవాలంటే మనం చేయవలసినవి 3 జ్ఞాపకం ఉంచుకొని ప్రేమల దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశ ఖండంలోని 6వ అధ్యాయంలోని 5వ వచనం ప్రకారము మనం చూసినట్లయితే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. మరి వాక్య భాగము ఇలా ఉంటే ఈ రోజుల్లో మనము దేవుని ఎలా ప్రేమిస్తున్నాము? పూర్ణ హృదయంతోనే ప్రేమిస్తున్నామా? పూర్ణ ఆత్మతోనే ప్రేమిస్తున్నామా? పూర్ణ శక్తితోనే ప్రేమిస్తున్నామా? ఒకవేళ వాక్యం వింటున్న నువ్వు, ఒకవేళ వాక్యము వింటున్న నువ్వు ఈ సమయంలో ఒక్కసారి పరీక్షించుకోండి. దేవుణ్ణి ఈ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ఆ దేవుని ప్రేమించకుండానే, నాకు దేవుడు అంటే ఏందో అర్థం కావట్లేదు, నాకు మందిరంలో వాక్యం అంటే ఏందో అర్థం కావట్లేదు, నాకు మందిరంలో ప్రార్థన ఎలా చేయాలో అర్థం కావట్లేదు, నేను మందిరానికి రాను, నాకు దేవుడు అంటే పూర్తి అర్థం కావట్లేదు, నేను దేవుని ఎందుకు నమ్ముకున్నా అని చెప్పి ఈరోజు నువ్వు సతమతం అవుతున్నావా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుడిని నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించట్లేదన్నమాట.
దేవుడిని నీ పూర్ణ ఆత్మతోనూ నువ్వు ప్రేమించట్లేదన్నమాట. దేవుడిని నీ పూర్ణ శక్తితోనూ నువ్వు ప్రేమించలేదని చెప్పి అన్నమాట. అందుకని ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని ప్రేమ అంటే ఏందో తెలుసుకోవాలంటే, దేవుని శక్తి అంటే ఏందో తెలుసుకోవాలంటే, దేవుని ఆత్మలో ఉన్న మన గురించి ఉన్న ఆయన ఆలోచనలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూడు చేయవలసిందే. ప్రేమ దేవుని బిడ్డ, జ్ఞాపకం ఉంచుకొని మరొకసారి ఈ మూడు మాటలు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అలా ప్రేమిస్తేనే, అలా ఇష్టపడితేనే, అలా హృదయపూర్వకంగా ఇష్టపడితేనే, అలా ఆత్మానుసారంగా ఇష్టపడితేనే నీ హృదయంలో ఉన్న శక్తి, నీ ఆత్మలో ఉన్న శక్తి దేవుని ముంగట కుమ్మరించి మందిరానికి వెళ్ళి ఆయన వాక్యం విన్నట్లయితే ఆయన ప్రేమేంటో అర్థమవుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు నువ్వు వాక్యంలో తప్పిపోతున్నావా? ఈరోజు నువ్వు ఆ వాక్యంలో తప్పిపోయి విచ్చలవిడిగా తిరుగుతున్నావా? ఎప్పటి నుంచో నువ్వు దేవుని నమ్ముకొని ఆ దేవుడు అంటే నాకు, దేవుని మాటలు నాకు అర్థం కావట్లేదు, ఆ దేవుని వాక్యం నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు అనుకొని నీ గృహంలోనే నువ్వు మందిరానికి వెళ్ళకుండా, నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా ఏదో ఒక రకంగా నిరీక్షణలో పడిపోయావా? అయితే ఈ మూడు నీ జీవితంలో నీ దేవుణ్ణి ఈ మూడింటితో నువ్వు ప్రేమించట్లేదని చెప్పి అర్థమవుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అప్పుడే ఆయన ప్రేమ అంటే ఏందో అర్థమవుతుంది. అప్పుడే ఆయన హృదయంలో ఉన్న మన పట్ల ఉన్న కార్యం ఏంటో అర్థమవుతుంది. అప్పుడే ఆయన ఆత్మలో ఉన్న ఆలోచనలు మన పట్ల నెరవేరుతాయి. అప్పుడే ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకని ప్రేమన దేవుని బిడ్డ, ఈరోజు ఇవన్నీ నువ్వు కోల్పోయావా? ఉట్టిగానే నేను మందిరానికి పోయేస్తున్నాను, ఉట్టిగానే నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి నా హృదయాన్ని కుమ్మరించి నేను చదువుతున్నాను చెప్పి నువ్వు అనుకుంటున్నావా? అప్పటికి నీకు దేవుని ప్రేమ అంటే అర్థం కావట్లేదా? ఇప్పటి నుంచైనా ఈ మూడు జ్ఞాపకం చేసుకుని నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించడం నేర్చుకోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు మాటలు, ఈ మూడు మాటలతో ప్రేమించడం నేర్చుకోండి. దేవుని నేర్చుకొని ఆయన ప్రేమ అంటే ఏందో అర్థం చేసుకొని ఆయన ఏ విధంగా ప్రేమించాడో లోకంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా ప్రేమించడం నేర్చుకోండి. మొట్టమొదటగా నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకో, దేవుని నుంచి నేర్చుకొని. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి నేను వాక్య భాగం వినిపిస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనం, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాలకు ఉన్న ప్రభువా, నేను సమయాన తండ్రి, ఎప్పటి నుంచి నేను వాక్యం అర్థం కావట్లేని చెప్పి సతమతం అవుతున్న నా హృదయంలో ప్రభువా, నేను నా పూర్ణ హృదయంతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ, నా పూర్ణ శక్తితోనూ నేను నా దేవుడనే నేను ప్రేమించలేకపోతున్నా తండ్రి. నాయన, మరి ఈ ఛానల్ ద్వారా ప్రభువా నేను మీ వాక్యం విన్నాను. ఇప్పటి నుంచైనా ప్రభువా నేను మిమ్మల్ని తండ్రి మరి నా పూర్ణ హృదయంతోనూ, నా పూర్ణ ఆత్మతోనూ, నా పూర్ణ శక్తితోనూ నాయన మిమ్మల్ని ప్రేమించుటకు నా హృదయాన్ని ప్రభువా, నా హృదయంలో ప్రభువా నీ మాటలు ఉంచుకుంటకు మీ కృపను అనుగ్రహించమని, ఏ ఆత్మ అయితే కోరుకుంటుందో ప్రతి ఆత్మను దర్శించి ప్రభువా మీ మాటలు ఉంచమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చించచ్చు అతి పరిశుద్ధమైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.